సాయంత్రము 6 నుంచి 6:30 వరకే డిన్నర్ ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. సాయంత్రం 6 నుంచి 6:30 వరకు డిన్నరు, మళ్ళీ పొద్దున 7 నుంచి 7:30 అంటే దాదాపు 13 గంటలు ఎంటీ స్టమక్తోని పిల్లలు ఉండడం అనేది అది ఎట్టి పరిస్థితులలో కూడా శాస్త్రీయత అనిపించుకోదు. కాబట్టే టైం టేబుల్ను మార్చాలని మేము ప్రాతినిధ్యం చేసినాం అధ్యక్ష. మరి మంత్రి గారు అడ్లూరు లక్ష్మణ్ గారు మైనార్టీతో పాటు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ కూడా ఉన్నారు. మరి వారు ఆల్రెడీ అధికారులను ఆదేశించినారు అధ్యక్ష. కానీ అది ఒక మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ వాళ్ళే మరి మార్చి విద్యార్థులకు అందుబాటులోకి మంచి టైం టేబుల్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. మరి ఇంకా 2 పాఠశాల మంత్రి ఒక్కరే, కానీ అమలు మాత్రం వేరువేరుగా చేస్తూ ఉన్నారు. ఆదేశాలు అందరు అధికారులకు వారు ఇచ్చి ఉన్నారు. కానీ ఎస్సీ పాఠశాలలు ఎస్టీ పాఠశాలల్లో సరే బీసీ అంటే సపరేట్ మినిస్టర్ ఉన్నారు, కానీ బీసీ రెసిడెన్షియల్లోనే ఎక్కువ అద్దె భవనాలు ఉన్నాయి, ఎక్కువ ప్రాబ్లం ఉంది. ముఖ్యంగా రెసిడెన్షియల్ పాఠశాలకు అధ్యక్ష సొంత భవనాలు ఉండాలి, అక్కడనే టీచర్లకు క్వార్టర్స్ ఉండాలి. ఆ టీచర్లకు మనం అక్కడ క్వార్టర్స్ ఏర్పాటు చేస్తే మనం రెసిడెన్షియల్ స్కూల్ నుంచి ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితం మనం పొందే అవకాశం ఉంటుంది. మళ్ళీ దీంతో పాటుగా ఈవినింగ్ 7 to 9 స్టడీ అవర్స్ ఏర్పాటు చేస్తారు అధ్యక్ష. 7 to 9 అక్కడ రెసిడెన్స్ లేదు టీచర్లకి. 7 to 9 స్టడీ అవర్ చేసిన తర్వాత ఆ లేడీ టీచర్ బయటికి పోతే మరి ఊరవతల పాఠశాలల్లో అక్కడి నుంచి రవాణా సౌకర్యం ఉండదు. మరి అక్కడ ఒక ఊరికి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఈ కళాశాలలు ఉన్నాయి. ఆ నుంచి వాళ్ళు ప్రత్యేకంగా రావాలంటే 1-2 సంఘటనలు కొంచెం ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అక్కడ లారీ డ్రైవర్లతో వేరే వాళ్ళతో ఏర్పడ్డాయి అధ్యక్ష. నాతోని మహిళా ఉపాధ్యాయులు కానీ ప్రిన్సిపల్స్ కానీ చాలా మంది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. కాబట్టి ఈ టైం టేబుల్ను మారుస్తూ మనం సొంత భవనాలపైన కూడా దృష్టి కేంద్రీకరిస్తూ మరి కొత్త టైం టేబుల్ని 9 o'clock ప్రేయర్ అయ్యే విధంగా కనీసం, ఎందుకంటే పిల్లలు రెడీ కావడానికి మరి సాయంత్రం కూడా లంచ్ టైంను డిన్నర్ టైంను మరి 6:30కి కాకుండా 7:30, 8కి అట్లా వేస్తే బాగుంటుందని మరి నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష. ఆనరబుల్ మినిస్టర్. చైర్మన్ సార్, గౌరవ సభ్యులు ఈ టైం టేబుల్ విషయంలో మనకున్న 5 రెసిడెన్షియల్ సొసైటీసు, ఆ సొసైటీస్లో సుమారు 5,60,60,000 మంది పిల్లలు చదువుతున్నారు. సుమారు 617 రెంటెడ్ బిల్డింగ్స్. గౌరవ సభ్యులు చెప్పినట్టు గత రెంట్ కట్టిన సుమారు 2,800 కోట్ల పైచీలకు. చాలా ఇబ్బందులు అనే విషయం వాస్తవం చైర్మన్ సార్. దీనికి పర్మనెంట్ స్ట్రక్చర్స్ భవనాలు అవసరము. అందుకే గవర్నమెంట్ ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఇప్పుడు 79 స్కూళ్లకు టెండర్ పిలిచి పనులు మొదలయ్యే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నది. కంప్లీట్ సంపూర్ణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సుమారు 25 ఎకరాల స్థలంలో సంపూర్ణంగా ఇన్ఫ్రాస్ట్రక్చరు అందియాలనే ఆలోచనతో మాతర కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ కామన్ టైం టేబుల్ అనేది గతంలో లేకుండే. 2024 సెప్టెంబర్లో ఆగస్టులో ఈ టైం టేబుల్ వచ్చింది. ఆ తర్వాత గత 6 నెలల కింద టైం టేబుల్ మైనారిటీ రెసిడెన్స్ స్కూల్లో టైం టేబుల్ కొద్దిగా మారింది. దాని తర్వాత వినతి పత్రాలు వచ్చాయి సార్, రిప్రజెంటేషన్స్ వచ్చాయి, టైం టేబుల్ మార్చాలని, టీచర్లకు ఇబ్బంది అవుతుంది, పిల్లలు కూడా ఆ గ్యాప్ చాలా వస్తున్నది అని చెప్పి రిప్రజెంటేషన్ వచ్చింది. ఆ రిప్రజెంటేషన్ ఆధారంగా ప్రభుత్వము నిర్ణయం తీసుకొని పిల్లలకు టీచర్లకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఆ టైమింగ్స్ని సెట్ చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆల్రెడీ వీ హ్యావ్ ఫార్మ్డ్ ఏ కమిటీ, వీ హ్యావ్ గాట్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద కమిటీ. ఐ విల్ టేక్ ఏ డెసిషన్ వెరీ సూన్ అనే విషయం తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 4500 శ్రీ మల్కా కుమరయ్య గారు. Chairman sir, I put the questions.
Honorable Minister. Chairman sir, answer to A, B and C. The government of Telangana has constituted a committee under the chairmanship of Dr. K. Keshwara, advised to the government, while government memo number 4197 program 2 A1 2021 dated 29/8/2025. The following are the terms of reference for the above committee: to study the provisions of National Education Policy 2020 and adapt them to Telangana's context, to align educational frameworks with emerging job market skills and global opportunities with special focus on digital transformation, innovation and entrepreneurship, to recommend measures to strengthen research and collaboration between academia and industry, to suggest reforms across school, higher, technical, vocational, skilling and professional education, ensuring accessibility, equity and quality. The committee is yet to submit a recommendation to the government. Honorable Member. Sir, after 34 years, sir, Government of India under leadership of Prime Minister Narendra Modi garu and constituted a committee, Dr. Kasturi Rangan, and he cleared the NEP 2020 policy, sir. And most of the states, they are following. And ఈ పాలసీ పాత పాలసీ కొత్త పాలసీకి సార్ అంతకుముందు 10+2 సిస్టమ్ ఉండే, ఇప్పుడు దాన్ని న్యూ పాలసీలో 5+3+3+4 అని పెట్టారు. అంటే అప్ టు క్లాస్ 2, క్లాస్ 5, క్లాస్ 8 అండ్ క్లాస్ 12. అంటే 4 మెథడ్స్లో చేశారు సార్. అంటే అదొకటి. తర్వాత ఇప్పుడు ఈ కొత్త పాలసీలు సార్ ఈ స్ట్రాంగ్లీ ఫోకస్ ఆన్ ఎర్లీ చైల్డ్హుడ్, తర్వాత ఎడ్యుకేషన్ చేయాలని 3 years నుంచే ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయాలని సార్. అయితే ఈ పాలసీలో అంతకుముందు ఓన్లీ బుక్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండే సార్, బుక్లో క్వశ్చన్ ఆన్సర్ వస్తుండే. ఇప్పుడు అట్లా కాకుండా ప్రాక్టికల్గా ఏ స్టూడెంట్ అయినా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే అతను ఎగ్జామ్ రాయగలిగాడు. తర్వాత ఏదన్నా బై మిస్టేక్లో ఒక ఎగ్జామ్ మిస్ అయిపోతే అది మళ్ళీ అతనికి ఎగ్జామ్ ఛాన్స్ కూడా లేదు. కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ సెమిస్టర్ సిస్టమ్ కూడా తెచ్చారు సార్. కాబట్టి ఈ కొత్త పాలసీలో ఒకటి నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్, స్కిల్ ఎడ్యుకేషన్, తర్వాత ఒకసారి స్కూల్ నుంచి 12th కాగానే డిగ్రీ కాలేజ్కి వెళ్ళిపోవచ్చు సార్. డిగ్రీకి వెళ్ళిపోయిన తర్వాత డిగ్రీలో కూడా లాస్ట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కంటిన్యూ చేసి డిస్కంటిన్యూ చేస్తే సర్టిఫికేట్ ఇస్తారు, 2 year కంప్లీట్ చేస్తే డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తారు. గట్టిగా మాట్లాడండి సార్ 3 years అయితే డిగ్రీ ఇస్తారు.